ఇక్కడ నేను ట్రై చేస్తున్న అన్ని డ్రెస్సెస్లో నుంచి నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. అదేంటో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఏం చేసుకున్నా అని చెప్పేసి. సో మీకు షాపింగ్కి సోలోగా వెళ్ళడం ఇష్టమా, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే సోలోగా వెళ్ళడమే ఇష్టం. సో దట్ మనకి నచ్చిన ప్లేస్లో నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. అదే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్తే వాళ్ళు ఒక చోట ఆగుదామంటారు, వాళ్ళు తీసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేస్తుంటారు. బట్ మనకు అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో నాకైతే ఇష్టం లేదనమాట అట్లా వేరే వాళ్ళతో వెళ్ళడం. నేను ఒక్కదాన్ని వెళ్తే నాకు నచ్చిన ఫుడ్ తినచ్చు, నాకు నచ్చిన ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. సో అలా అని చెప్పేసి నేను మోస్ట్లీ ఒక్కదాన్నే వెళ్తుంటాను. అండ్ నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అనమాట. నాకు ఉన్న 2-3 ఫ్రెండ్స్ కూడా చాలా చాలా బిజీగా ఉంటారు. ఫాస్ట్గా అనిపించింది, మధ్యలో కాఫీ తాగాలనిపించింది, వెళ్ళి కూర్చున్నాను కేఫ్లో. కానీ మెనూ చూసిన తర్వాత ఒక 5-6 పౌండ్స్ కాఫీ మీద అవసరమా అనిపించి వద్దనిపించింది. చాలా రెగ్యులర్గా నేను లాటేస్ అని చెప్పి, లైక్ మాచా అని చెప్పి, కాఫీ అని చెప్పి తీసుకుంటున్నాను. ఎందుకు 5-6 పౌండ్స్, ఇంటికి ఎలా చేసుకుందాంలే అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. బట్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని చెప్పి ఒక చికెన్ బేక్ తీసుకున్నాను. ఇది అరౌండ్ 2 pounds 50 pence సంథింగ్ ఉంటుంది. బట్ ఓకే అనమాట, మనకి చాలా ఫీలింగ్ ఉంటుంది. అండ్ తర్వాత మా అక్కకి మా చెల్లి కోసం వ్యాలెట్స్ షాపింగ్ చేశాను. చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి, లైక్ 1 pound 2 pound, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ లైక్ 3 pounds బిలోనే ఉన్నాయి. ఇవన్నీ షాప్ చేశాను. సో ఇండియాకి పార్సల్ వేస్తున్నాను అనమాట, దానికోసం కొంచెం షాపింగ్ చేశాను. ఇంకా వచ్చేటప్పుడు సమోసా తినాలనిపించి ఈ పంజాబీ సమోసా తెచ్చుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్.